జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. పండుగ అంటే సంబరం, కొత్త బట్టలు, పిండి వంటలు, ఆత్మీయుల కలయిక. ఇక ఈస్టర్ పండుగ క్రైస్తవ సోదరులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పర్వదినం. ప్రతి ఇల్లు పండుగ వెలుగులతో కలకలలాడుతుంది. కానీ చిత్తూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో మాత్రం పండుగ వేళ వెలుగులకు బదులుగా చీకటి అలుముకుంది. కొత్త బట్టలతో రావాల్సిన అమ్మ శవమై ఇంటికి వస్తే, కొత్త బట్టలతో రావాల్సిన తన తల్లి విగతజీవిగా తిరిగి వచ్చిన ఏం తెలియని ఆ అమాయక పిల్లలను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా ముక్కలత్తూరు గ్రామంలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా ముక్కలత్తూరు గ్రామానికి చెందినటువంటి రోజా, రంజిత్ భార్యాభర్తలు. వీరిద్దరు స్థానికంగా ఉండే ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికిద్దరు పిల్లలు. అయితే తెల్లారితే పండగ ఉండడంతో పిల్లలకు కొత్త బట్టలు తీసుకొని ఇంటికి బయలుదేరారు. పిల్లలకు కొత్త బట్టలు కొని ఇస్తే వాళ్ళ ముఖంలో వచ్చే సంతోషాన్ని చూడాలని ఆ తపనతో షాపింగ్ చేశారు. కొడుక్కి నచ్చిన షర్ట్, కూతురికి నచ్చిన గౌన్ కొని ఆ సంతోషంతో బైక్పై ఇంటికి బయలుదేరారు. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు జీడి నెల్లూరు నీవా నది వంతెన వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్నటువంటి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య రోజా మృతి చెందగా భర్త రంజిత్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే తల్లిదండ్రులు ఎప్పుడు వస్తారు, తమకు కొత్త బట్టలు తెస్తున్నారని ఇంటి వద్ద పిల్లలు ఆశగా ఎదురు చూస్తున్నారు. పాపం ఆ అమాయకులకు ఏం తెలుసు, తమ కోసం బట్టలు కొన్న అమ్మ ఆ బట్టలను వాళ్లకు తొడిగి మురిసిపోవలసిన అమ్మ శాశ్వతంగా కళ్ళు మూసిందని. కాసేపటికి ఇంటి ముందుకు అంబులెన్స్ వచ్చింది. అది చూసి పిల్లలు సంతోషించారు. అమ్మ వచ్చేసిందని పరిగెత్తారు. కానీ లోపల ఉన్నది బట్టల మూటలు పట్టుకున్న అమ్మ కాదు, తెల్లటి గుడ్డ కప్పినటువంటి అమ్మ శవం. ఆ సంచిలో వాళ్ళు కోరుకున్న కొత్త బట్టలు ఉన్నాయి, కానీ వాటిని పిల్లలకు తొడిగి ముస్తాబు చేసి మురిసిపోయే అమ్మ మాత్రం అనంత లోకాలకు వెళ్ళిపోయింది. వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కావడం లేదు. అమ్మ ఎందుకు పడుకుంది, ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతున్న ఆ చిన్నారుల ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానం లేదు. ఆ చిన్నారుల అమాయకపు చూపులు చూసిన గ్రామస్తులకు సైతం కన్నీరు ఆగడం లేదు. పండగ పూట ఆ ఇంట్లో దీపం ఆరిపోయింది. ఆ పిల్లల కళ్ళల్లో వెలుగులకు బదులు కన్నీటి సంద్రం మిగిలింది. ఈస్టర్ రోజున ఊరంతా సంతోషంగా ఉంటే ముక్కలత్తూరులోని ఆ ఇల్లు మాత్రం రోదనలతో మిన్నంటుతోంది. గాయపడిన భర్త, అనాథలైన పిల్లలు, వారి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. ఈ ఘటన వింటుంటే మన గుండె కూడా తరుక్కుపోవడం లేదు. రోడ్లపైన ప్రయాణించేటప్పుడు మన చిన్న నిర్లక్ష్యం ఇంకెంతమంది ఇళ్లలో ఇలాంటి చీకట్లు నింపుతుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరిద్దాం, వేరే ప్రాణాలు పోకుండా కాపాడదాం.